ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని, ప్రైవేటీకరించరాదని ప్రజారోగ్య వేదిక సభ్యులు అన్నారు. శ్రీకాకుళం నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజారోగ్య వేదిక మరియు పీసీసీ మరియు ఏపీఎంఎస్ఆర్యు ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్పాదాయ వర్గాలు, పేదరికం అత్యధికంగా గల మన దేశంలో వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, అలా జరగాలంటే ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య ఆరోగ్య విధానం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉత్పత్తి, ఇతర సేవా రంగాల్లో ఉండే లాభాపేక్ష విద్య, వైద్య రంగాల్లో ఉండరాదని, లాభాపేక్ష వైద్య రంగంలో కనుక ఉంటే అది మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా చేస్తుందన్నారు. సందర్భంగా ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ మరియు ఏపీఎంఎస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్కి వచ్చిన అందరికీ అభినందనలు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య వేదిక సందర్భంగా హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్ అని, ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాజనక భవిష్యత్తు అనే నినాదంతో ఈ నవజాత శిశువుల మరణాలు కానీ, అలాగే గర్భిణీ స్త్రీల మరణాలు కానీ సో దాన్ని అరికట్టాలని ఒక దృఢ నిశ్చయంతో ఏంటంటే వరల్డ్ హెల్త్ డే కూడా ఆర్గనైజ్ ఈ థీమ్ ఇచ్చింది. ఈ థీమ్తో భాగంగా ఈ సంవత్సరం పొడుగున దానికి అవి నిరోధించే కార్యక్రమం చేయాలని చెప్పని కోరుతూ ఇది మొదటిగా కార్యక్రమంగా సంతకాల సేకరణ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. దీనికి వచ్చినటువంటి అదరు ఐఎంఏ కానీ, ఐఏపీ ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీలు కానీ వాళ్ళు కూడా అదరు ఘటన సంస్థల నుంచి వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు. ప్రజారోగ్య వేదిక సంయుక్తంగా ఈ సంతకాల సేకరణ చేస్తున్నాము. విద్యా, వైద్యం ఈ రెండు కూడా సామాన్యులకు అందుబాటు అవ్వాలి మేము ఆకాంక్షిస్తున్నాము. ఆ పనిలో భాగంగా ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాజనక భవిష్యత్తు అనే నినాదంతో ఈ సంవత్సరం నుంచి మేము కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము. సో ఇందులో ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులని ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి. అలాగే ప్రజలకు అవసరమైన మందులు, నిత్యావసరమైన మందులు ధరలు తగ్గాలి. అలాగే మరియు మందులపై 5% బడ్జెట్లో 5% కేటాయించాలని, మాతా శిశు మరణాలను అరికట్టాలని, మహిళల్లో రక్తహీనతను గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనేసి నినాదంతో ఈ సంతకాల సేకరణ జరుగుతుంది. దీనికి ఐఎంఏ, ఏపీ, ఇతర సంఘాలు కూడా వచ్చాయి.